ఒకప్పుడు ఒక చక్కని అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా ఉండేవి. ఆ అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఆ నక్క చాలా చురుకుగా, చాలా చాకచక్యంగా ఉండేది. ఏ సమస్య వచ్చినా తన తెలివితో దాన్ని పరిష్కరించేది. కాని ఒక విషయం, ఆ నక్క కొంచెం స్వార్థపరంగా కూడా ఉండేది. తనకే మేలు జరుగుతుందా అనేదే ఆలోచించేది. ఒకరోజు ఆ నక్క అడవిలో తిరుగుతూ పెద్దగా కుదురుగా ఉండే బావి దగ్గరికి వచ్చింది. ఆ బావి చాలా లోతుగా ఉండేది. దానిలోకి చూడగా కొంచెం నీళ్లు కనిపించాయి. నక్కకు దాహం వేసింది. త్రాగడానికి ప్రయత్నిస్తుండగా పాదం జారి బావిలోకి పడిపోయింది. లోతు ఎక్కువ కావడంతో బయటకు రాలేక బాగా భయపడింది. నక్క ఎక్కడ చూసినా ఎవ్వరూ కనిపించలేదు. కాస్తసేపటికి అక్కడికి ఒక జింక వచ్చింది. నక్క వెంటనే జింకను చూసి ఇలా అంది. ఓ జింకా సోదరి! దయచేసి నన్ను ఈ బావినుంచి బయటకు తీయి. నేను బయటకు వచ్చిన వెంటనే మన ఇద్దరికీ మంచి పళ్ళు, రుచికరమైన తింటేలు తీసుకురాగలుగుతాను. జింక దయతో నక్క మాటలు నమ్మింది. దగ్గర్లోని పెద్ద ఒక వేరు తీసుకువచ్చి బావిలో వదిలింది. నక్క దానిని పట్టుకుని బయటకు వచ్చింది. బయటకు రాగానే జింకను కూడా పిలిచి బాగా కృతజ్ఞతలు చెప్పిందా? కాదు. ఆ నక్క అక్కడి నుండి పరుగెత్తి వెళ్ళింది. జింక చాలా బాధపడి, నేనెందుకు నమ్మాను? అని ఆలోచించుకుంది. కాని అక్కడే ఆగలేదు. ఆ తర్వాత జింక మరోసారి నక్కను కలుసినప్పుడు తనకు సంబంధించిన చిన్న పాణ్యం నేర్చుకుంది. రెండోసారి నక్క పట్టుపడింది. ఆ సమయంలో జింక ఎలాంటి సహాయం ఇవ్వలేదు. ఎందుకంటే రెండోసారి మోసపోకూడదని జింక నిర్ణయించుకుంది. కాసేపటికి నక్క మరొక బల్లిని కలిసింది. ఈసారి కూడా అదే పద్ధతి. కాని ఆ బల్లి చాలా తెలివిగా నక్కను పక్కన పెట్టి మొదట తనకోసం ఆలోచించింది. బల్లి నక్కను మోసం చేయకుండా, అలాగే సహాయం చేయకుండా దూరంగా వెళ్ళిపోయింది. తరువాత నక్క అర్థం చేసుకుంది. స్వార్థంతో చేసే తెలివి ఎక్కువ కాలముండదు. ఒకసారి నమ్మకం పోయిన తర్వాత ఎవరూ తిరిగా సహాయం చేయరు.